గేట్ 2024లో అడిగారండి క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్. ఎంత టాలెంటెడ్గా అడిగారంటే క్వశ్చన్ చూడండి. అట్ ది ఎలిమెంట్స్ ఇన్ ది సర్క్యూట్ ఆర్ ఐడియల్, ద పవర్ డెలివర్డ్ బై ద 10 వోల్ట్ సోర్స్ ఇన్ వాట్స్ ఈజ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ 10 వోల్ట్ సోర్స్ ఎంత పవర్ డెలివర్ చేస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ఓమ్స్ 1 ఓము 2 ఓము 10 యాంపియర్స్ ఉంది. ఆప్షన్లో 0, 50, 100 డిపెండెంట్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా అని ఉందండి. మనకు ఆల్ఫా వాల్యూ తెలియకుండా మనము ఈ నెట్వర్క్ని సాల్వ్ చేయలేము. అందుకని చాలామంది ఏమనుకుంటారు అంటే సింపుల్గా ఆన్సరు డిపెండెంట్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది ఆల్ఫా అని చెప్పేసి సింపుల్గా ఇచ్చేస్తారండి. కానీ ఇది వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్. అంత ఈజీగా 2 మార్క్స్కి ఇవ్వడండి అంత ఈజీగా. కాబట్టి మనము సాల్వ్ చేసి మనకు ఆల్ఫా మీద డిపెండ్ అవుతేనే మనం ఈ యాక్షన్ టిక్ చేయాలి. మనం సాల్వ్ చేసేంత వరకు తెలియదండి. గేట్లో ఇట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్లు చాలా వస్తుంటాయండి. మనం సింపుల్గా బ్లైండ్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని టిక్ చేస్తారు. ఆల్ఫా వాల్యూ తెలియకుండా నువ్వు ఎలా పవర్ కనుక్కోగలుగుతావు అని చెప్పేసి నెగిటివ్ మార్క్ వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. మనం చూద్దాం ఏ టెక్నిక్ మనం అప్లై చేయాలి, ఏ అప్రోచ్ బాగుంటుంది. ఇక్కడ చూస్తే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఫైన్, కానీ ఇక్కడ కరెంట్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంది కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేమండి. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఫెయిల్డ్. మన అప్రోచ్లో ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయింది. రెండో స్టెప్ వచ్చేసి నోడల్ అనాలిసిస్ బెస్టా లేకుంటే సూపర్ పొజిషన్ థియరం బెస్టా అని చెప్పి మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. చూస్తే ఇక్కడ మనకు ఒక్క నోడే ఉంది, ఓకేనా, ఒక్క నోడే ఉంది కాబట్టి నోడల్ అనాలిసిస్లో ఒకటి. సూపర్ పొజిషన్ థియరం వచ్చేసి 2 సోర్సులు ఉన్నాయి, 2 ఈక్వేషన్లు. ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 1. మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే నోడల్ అనాలిసిస్ 1 ఉంది కాబట్టి ఇది ఫాస్ట్ అండి. సో నేను Vx అనుకుంటున్నా ఇక్కడ వోల్టేజ్, ఓకేనా, వేసేద్దాం. Vx మైనస్ 10 బై ఆల్ఫా ప్లస్ Vx బై 1 ఓం. ఇక్కడ మనకు ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత అండి, -10 యాంపియర్స్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనము Vxని సాల్వ్ చేస్తే 1 బై ఆల్ఫా ప్లస్ 1, 1 ప్లస్ 1 బై ఆల్ఫా అనేది క్యాన్సిల్ అయిపోతే Vx ఈక్వల్ టు 10 వోల్ట్స్ వచ్చిందండి. 10 వోల్ట్స్ వచ్చిన తర్వాత మనకు పవర్ కావాలి కాబట్టి ఈ సోర్స్ దగ్గర పవరు V ఇంటూ I కదండి. ఇక్కడ వోల్టేజ్ 10, కరెంట్ వచ్చేసి ఎంత అండి, ఇక్కడ కరెంట్ ఎంత మనకు 10 తెలుసు. ఇక్కడ వోల్టేజ్ ఎంత Vx, 10 మైనస్ Vx బై ఆల్ఫా ఓమ్స్, ఓకేనా, ఈక్వల్ టు మనకు Vx వాల్యూ ఎంత అండి 10 కదా. 10 మైనస్ 10 ఎంత 0 వోల్ట్స్ వచ్చేసి 0. అంటే మనకు ఫైనల్గా పవర్ డెలివర్డ్ వచ్చేసి 0 వాట్స్ అండి. చూడండి మనం ఎంత ఈజీగా 2 మార్క్స్ వచ్చేటివి మనము నెగిటివ్ మార్క్ వెళ్ళే సిచ్యువేషన్కి వచ్చేసామండి. నెగిటివ్ మార్క్ 3/4 నెగిటివ్ మార్క్ వస్తుందండి. సో మీరు ఈజీగా 2.75 మార్క్స్ పోగొట్టుకునే వాళ్ళు బ్లైండ్గా ఈ ఆప్షన్ టిక్ చేస్తే. సో గేట్లో చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సింపుల్గా బ్లైండ్గా ఎప్పుడు ఆన్సర్ టిక్ చేయొద్దు. మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి.